చెల్లిస్తున్నాం. ఈ సాయంత్రం మధురము చేయి స్థుతించుటకు గణపరిచిన భాగ్యాన్ని బట్టి మీ స్తోత్రాలు. దాసు గారు మాట్లాడిన జీవన మాట్లాడిన స్తోత్రాలు. మీ బాగా సమర్పిస్తున్న ప్రభావ మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా చేతుల్లో నిలబెట్టిన శరీరం సాధిస్తున్న చూస్తున్నారు. మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. సమస్త మహిమలంత ప్రభావానికి చెల్లిస్తూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు పాప క్షమాపణ నిమిత్తమై ఆయన శరీరం నలగొట్టుకోవాల్సి వచ్చింది. కల్వరి సిలువలో గొల్గొతాపై మనందరికీ తెలుసు. కొరడా దెబ్బలు, తలపై ముళ్ళ కిరీటం, పగలు మల్లెపోటు, చేతులలో కాళ్ళకు మేకులు, మానవుల పాపంతా కూడా ఆయన పైన మోపబడ్డది. వాటన్నిటికీ సాదృశ్యముగా గుర్తుగా ఈ చిన్న రొట్టె ముక్క మనం తీసుకుంటున్నాం. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను.
మహాదేవా, నీ దేహాన్ని నలగొట్టుకున్నారు. ఇది మహాప్రసాదం. నా గురుడు శరీరాన్ని బలిపీఠంగా ఉంచాను, బలిగా అర్పించాను. వారికి పొందనాలు. మా పాపాలన్నీ కూడా నీ వీపుపై మోయబడ్డాయి. యెషయా గ్రంథం 35 భక్తుడు తెలియజేస్తున్నాడు. నీ వీపు వెనుక మా పాపాలన్నీ మోసినందుకు బదలాలు చెల్లిస్తుంది. ఈ స్తుతి మా ప్రభువైన క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీవించండి. దిస్ ఇస్ మై బ్లడ్ దట్ ఐ హావ్ షెడ్ ఫర్ యు. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. ప్రభు నడిచిన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షరసం ఉంటున్నది. సోదరు సుశీలను కృతజ్ఞత చెల్లిస్తుంది. పరిశుద్ధుడైన దేవ, నిత్యుడగు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నన్ను దేవ స్తోత్రమయ్యా. నీ దయా, నీ కనికరము మా మీద ఉంచి గతించిన 5 నెలలు ఐక్యారాధనలో నా తండ్రి మేమందరము చేరి నేను స్తుతించి ఆరాధించినాం ప్రభువా. 6వ నెలలో నా తండ్రి, 2వ నా తండ్రి యేసునాయన ఐక్యారాధనలో ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ సజీవు లెక్కలా చేర్చి అయ్యా నీ వాక్యమని నా తండ్రి నేను ధ్యానించుకొని నేను తెలుసుకొని నీ బల్ల సమీపించినాం ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రాలు. మీరు మా కొరకు మీ శరీరాన్ని నలగొట్టుకున్న దాన్ని బట్టి నా తండ్రి మేము రొట్టెను తీసుకున్నాం ప్రభువా. మీరు మా కొరకు తండ్రి కార్చిన రక్తాన్ని బట్టి నా తండ్రి మేము ద్రాక్షారసము తీసుకుంటుండగా మా మనసులు మేము పరిశుద్ధపరచుకునే కృప దయచేయమని అడుగుతూ ఉంటున్నాము. అనాలోచితముగా తీసుకుంటే బలహీనత, రోగము, మరణమని సెలవిచ్చారు ప్రభువా. మాకు దానికి తండ్రి మేము తట్టుకునే కృప మాకు దయచేయమని, వాటికి లోను కాకుండా కాపాడి నడిపించమని మా ప్రభువును తమ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. Yes, Lord.
సంగమా, ప్రభువు చెప్పిన మాటలు మనం స్మరిస్తూ, దిస్ ఈజ్ మై బ్లడ్ దట్ ఐ హావ్ షెడ్ ఫర్ యు, ఇది మీ పాపాల కొరకు నేను చిందించినటువంటి రక్తాన్ని, దీన్ని కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతూ ఉన్నాను. మహాదేవ, నీ నిర్దోషమైన అమూల్యమైన నిష్కళంకమైన రక్తాన్ని నా మా పాపాలను కార్చి పవిత్రులుగా, శుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చిదిద్దినందుకు వందనాలు చెల్లిస్తూ, స్తుతి ఆరాధన రక్షకుడైన క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గణమెత్తి కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, మనుషునిగా, మానవ అవతారిగా మా కష్టములు, నష్టములు, దుఃఖములు, వ్యాధులు విషయాలను 43 తెలియజేస్తూ
వారి యావత్ బాధలు ఆయన బాధనందులు తన సన్నిధూత చేత వారిని రక్షించారు. మా కొరకు ఆయన దేవుని కృప వలన ప్రతి మనుష్యుని కొరకు మరణాన్ని అనుభవించినట్లు అని హెబ్రీ పత్రిక 2:9 రాయి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడం రాలేదు, పరిచారం చేయటము అనేకులకు ప్రతిగా క్రయ విమోచన దినంగా తన ప్రారంభించడానికి వచ్చాడు. మత్తయి సువార్త 20:28, మార్కు సువార్త 10:40. ఈ రాత్రి మా కొరకు నీ త్యాగం మరవలేనిది, వెళ్ళలేనిది నాయన. మరి మా కొరకు ఈ దినాన్ని ఏర్పాటు చేశా, మందిరానికి నడిపించా. నీకు వందనాలు చెల్లిస్తూ ఈ వారంలో నీ బిడ్డలు చేసిన పనులంతట్లో మీరు తోడుగా ఉండండి. పరీక్షలు రాస్తున్న వారికి పరలోక జ్ఞానాన్ని దయచి, మీరు ఎవరికైనా జ్ఞానం పొందవా అంటే అది దేవుని అడగవాలి. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ దారుణంగా దయచేస్తారు. అడగండి, మీకు ఇవ్వబడండి. ఎవరెవరు ఏ అవసరంతో వచ్చారో మాకు తెలియదు. దుఃఖంలో ఉన్న వారికి సంతోషాన్ని కలగచ్చు. దేని గురించి చింతపడకు. ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపా దేవునికి తెలియజేయడం, సమస్త జ్ఞానం గురించి దేవుని సమాధానం యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలములకు కావలి ఉండదు. హల్లెలూయా. ఈ రాత్రి నీ బిడ్డలు నిర్గమకాండం 20:24 మీ మధ్యలోకి వచ్చిన మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఆయన కామెంట్ బ్లెస్ యూ. నీ బిడ్డలు మీ చేతిని ఆశీర్వదించుకోండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం చెల్లెమనందరికీ సదాకాలం కూడా ఉండుగాక. ఆమేన్.